సిరికి వ్లాగ్స్, నేను మీ సిరి. సో ఇవాళ వీడియో వచ్చేసి అగైన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, అంటే స్టూడెంట్స్ అని కాదు, ఇప్పుడు ఫ్యామిలీకి కూడా డిపెండెంట్ వస్తున్నారు కాబట్టి వాళ్ళందరి కోసం ఈ వీడియో. ఏంటి అంటే నేను వచ్చినప్పుడు ఓన్లీ 16 months ఉండింది, పిఎస్డబ్ల్యూ లేదప్పుడు మా టైంలో. నేను వచ్చింది 2016లో. కానీ ఇప్పుడు నా బ్యాచ్ అయిపోయిన తర్వాత నుంచి పిఎస్డబ్ల్యూ స్టార్ట్ చేశారనమాట. సో మీకు స్టడీ అయిపోయిన తర్వాత ఎక్స్టెండెడ్ వీసా వస్తుంది కదా. సో ఇప్పుడు ఏంటంటే ఆ రీజన్ వల్ల అందరూ ఒకవేళ పెళ్ళి అయితే కనుక ఫ్యామిలీస్తో వస్తున్నారు. సో వాళ్ళందరూ రిక్వెస్ట్ మీద ఈ వీడియో అనమాట. సో వచ్చే ముందు ఏం తెచ్చుకోవాలి, ఇక్కడ ఏం దొరుకుతాయి, బట్ ఎలా మనం అప్రోచ్ అవ్వచ్చు, ఎక్కడ సామాన్లు దొరుకుతాయని మనకి ఎలా తెలుస్తుంది. సో ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో నేను షేర్ చేసుకోబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి లగేజ్. మీకు ఆల్రెడీ టికెట్ బుక్ చేసుకున్న తర్వాత లగేజ్ ఎంతో చెప్తారు కదా. సో ఫస్ట్ ఏం చేయండి అంటే లైట్ వెయిట్ బ్యాగ్ చూస్ చేసుకోండి. నేనైతే లైట్ వెయిట్ బ్యాగ్ చూస్ చేసుకున్నాను, బికాస్ లైట్ వెయిట్ బ్యాగ్స్ ఇప్పుడు చాలా దొరుకుతున్నాయి మార్కెట్లో. సో లైట్ వెయిట్ బ్యాగ్ చూస్ చేసుకోండి. చూస్ చేసుకున్న తర్వాత మీవి ఏవైతే సర్టిఫికెట్స్ ఉంటాయో వెరిఫికేషన్కి ఇక్కడ యూనిక్ వచ్చాక వెరిఫై చేస్తారు కదా, ఆ ఒరిజినల్ సర్టిఫికెట్స్ అని మీ క్యాబిన్ లగేజ్లో పెట్టుకోండి. మెయిన్ లగేజ్లో పెట్టద్దు. మెయిన్ లగేజ్లో పెడితే ఒక్కొక్కసారి మనతో పాటు లగేజ్ రాకపోవచ్చు, డిలే అయ్యి ఉండొచ్చు. సో అందుకే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏవి ఉన్నా కూడా మీ క్యాబిన్ లగేజ్లో పెట్టుకోండి, సో దట్ మీతో పాటే అవి ట్రావెల్ అవుతాయి అనమాట. సో ఇది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ వచ్చేసి ఇప్పుడు మీకు వీసా, ఇప్పుడు నేను వచ్చినప్పుడు ఓన్లీ 16 months వీసానే ఉండేది నాకు. బట్ ఇప్పుడు వచ్చే వాళ్ళందరికీ 2 years కన్నా ఎక్కువే వస్తుంది కాబట్టి ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బట్టలు ఇవన్నిటికన్నా కూడా ఫుడ్కి సంబంధించిన సామాన్లు ఎక్కువగా తెచ్చుకోండి. సో ఇక్కడ ఏం దొరుకుతాయి, మీరు ఏం తెచ్చుకోవాలి, ఇవన్నీ ఇప్పుడు నేను చెప్తాను. సో యూజువల్గా నేను వచ్చినప్పుడు స్టూడెంట్కి అయితే నాకైతే ఏమీ తెలియదు ఇక్కడ ఏం దొరుకుతాయో ఏంటి అని, బికాస్ నాకు ఎవరు తెలియదు ఇక్కడ. బట్ నా ఎక్స్పీరియన్స్తో నేను ఏమైతే ఫేస్ చేస్తానో, ఇప్పుడు నెక్స్ట్ టైం నేను పాపతో వచ్చినప్పుడు ఏమేమి సామాన్లు తెచ్చుకున్నా నాకు హెల్ప్ఫుల్ అయ్యాయి అనమాట. సో ఏం తెచ్చుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు వచ్చిన వెంటనే ఇక్కడ అన్ని షాప్స్ మీకు తెలియవు. వచ్చిన వెంటనే ఇక్కడి షాప్ అని మీరు వెళ్ళి గ్రాసరీస్ తెచ్చుకోలేరు కాబట్టి కొద్ది రోజులు ఒక 1 month 2 months సర్వైవ్ అయ్యే సామాన్లు తెచ్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెషర్ కుక్కర్, పప్పు ఇవన్నీ చేసుకుంటాం కదా, సో ప్రెషర్ కుక్కర్ తెచ్చుకోండి. ఇక్కడ అమ్ముతారు కొన్ని షాప్స్లో కానీ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సో అవి తెచ్చేసుకోండి. ప్రెషర్ కుక్కర్ తెచ్చుకోండి. రైస్ కుక్కర్, రైస్ వండడానికి ఇక్కడ దొరుకుతుంది. అది ఎక్కడ దొరుకుతుందో ఇప్పుడు నేను మీకు చూపించేస్తాను. అండ్ బట్టలు కూడా నేను చూపిస్తాను, ఎందుకంటే ఇక్కడ వెదర్కి ఎక్కువ మనం జీన్స్ వేసుకుంటాము, కాలేజ్కి వెళ్ళినా పార్ట్ టైం జాబ్స్ చేసినా కూడా. సో అవి కూడా నేను చూపిస్తాను ఏ షాప్స్లో ఎక్కడ దొరుకుతాయో. అండ్ గ్రాసరీస్ ఎక్కడ దొరుకుతాయి. అండ్ ఇక్కడ వీళ్ళు కూడా వెజిటబుల్స్ తింటారు. కొన్ని వెజిటబుల్స్ ఇంగ్లీష్ షాప్స్లో కొంటే మనకు తక్కువ రేట్కి వస్తాయి, కొన్ని మన వెజిటబుల్స్ కూడా దొరుకుతాయి. కొన్ని ఎక్కడ తీసుకోవాలి, ఏం తీసుకోవాలి అవన్నీ ఇప్పుడు మీకు చూపిస్తాను. సో లెట్స్ గో అండ్ హ్యావ్ ఎ లుక్. సో నైట్ డ్రెస్సెస్ అయితే కనుక ఇక్కడ యూకే వెదర్ చల్లగా ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ తీసుకుంటేనే బెటరు. ఇండియాలో తీసుకుంటే ఏంటి అంటే అంత థిక్ క్వాలిటీ ఉండదు, ఎందుకంటే మన కంట్రీ వెదర్ చాలా వేడిగా ఉంటుంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూస్తే కనుక ఇది వచ్చేసి 6 pounds అనమాట. ఇది ప్రైమాక్. ఇప్పుడు నేను ఉండేది ప్రైమాక్లో ఉన్నాను. సో ప్రైమాక్లో నైట్ డ్రెస్సెస్ బాగుంటాయి, కొద్ది రోజులు వేసుకొని పాడేయడానికి కాబట్టి ఇవైతే కరెక్ట్గా మనకి ప్రైస్ కూడా. అక్కడ ఇంకొక పైజామా సెట్ ఉందన్నమాట, టాప్ ప్లస్ బాటమ్ రెండు కలిపి 10 pounds మాత్రమే. ఇప్పుడు సమ్మర్ కాబట్టి అంత థిక్ వర్షన్స్ ఏమీ లేవు మాకు. ఇప్పుడు సమ్మర్ టైం అనమాట, ఆగస్ట్. సో ఇట్లా మీకు బాటమ్ ప్లస్ సెట్ రెండు వచ్చేస్తాయి 10 poundsకే, చాలా చీప్ ఉంటాయి. ఇవి కొంచెం డిజైన్ ఉన్నాయి కాబట్టి కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి. బట్ ఇప్పుడు చూస్తే కనుక ఇది మన కంట్రీలో స్వెటర్ ఎట్లా ఉంటుందో ఎట్లా ఉంది. ఇవి నైట్ డ్రెస్సులు అనమాట. సో ఇవేంటంటే కొంచెం అఫోర్డబుల్, ఇంట్లో వేసుకోవడానికే కాబట్టి నేనైతే ప్రైమాక్ ప్రిఫర్ చేస్తాను నైట్ డ్రెస్సెస్ వాటికి. అండ్ ఇక్కడ చల్లగా ఉంటుంది క్లైమేట్ కాబట్టి మనం ఇంట్లో కూడా చెప్పులు వేసుకుంటాము. ఈ ప్రైస్ వచ్చేసి 8 pounds 800. ఇంట్లో చెప్పులు వేసుకుంటాం కదా, సో ఇట్లా ఉంటాయి అన్నమాట మెత్తగా. డిఫరెంట్ కలర్స్, బొమ్మలు. సో ఇట్లాంటివన్నీ ఏంటి అంటే ఇవి ఎందుకు చూపిస్తున్నాను అంటే, ఇట్లా నైట్ డ్రెస్సులు ఇవన్నీ మీరు అక్కడ నుంచి బోలెడు ఒక 6 pairs అట్లా తెచ్చుకునే బదులు ఒక 2 pairs అట్లా తెచ్చుకున్నారు అనుకోండి, మీకు లగేజ్ సేవ్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు కొనుక్కోవచ్చు అనమాట. సాక్స్లు వచ్చేసి ఇక్కడ 3 pounds 50 అంటే 350 rupees అనమాట ఫర్ ఎగ్జాంపుల్. ఎందుకంటే పిల్లలు వచ్చినా కూడా, ఇప్పుడు పిల్లలు కూడా వస్తున్నారు కాబట్టి 5 pairs ఇట్లా పేర్స్ కింద. ఇది కూడా ప్రైమాక్లోనే
ఇట్లా మనకు దొరుకుతాయి అనమాట. ఇవేంటి అంటే 1 సైజ్, ఏ సైజ్కైనా వేసుకోవచ్చు. సో ఇవన్నీ ఇట్లా సాక్స్ ఆప్షన్స్ ఉన్నాయి అనమాట. ఇవి పిల్లలవి అండ్ అక్కడ బ్లాక్వి కూడా ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటి అంటే రెగ్యులర్గా రోజు వేసుకొని కొద్ది రోజుల తర్వాత పారేస్తాం కాబట్టి సో ఇవన్నీ చీప్ అండ్ అఫోర్డబుల్, ఇవన్నీ కూడా దొరుకుతాయి అనమాట. సో ఇవి వచ్చేసి జెగిన్స్ అనమాట. మనం జెగిన్స్ అయితే కంఫర్టబుల్గా స్ట్రెచబుల్గా ఉంటాయి కదా, ఇవి బాగా స్ట్రెచ్ అవుతాయి కదా. సో ప్రైస్ వచ్చేసి £4.50 అంటే 450 రూపీస్ అనమాట. సో ఈ చలికి ఇవన్నీ ఇట్లా మంచిగా ఆగుతాయి ఇట్లాంటి క్లోత్స్ అయితే. సో లైట్ వెయిట్, ఇవన్నీ మనం ఇండియా నుంచి తెచ్చుకునే బదులు కొన్ని తెచ్చుకోండి ఇనిషియల్గా సర్వైవ్ అవ్వడానికి 2-3 మంత్స్. ప్రైమాక్లో ఏంటంటే ఇట్లాంటి ఆప్షన్స్ అన్నీ చాలా బాగుంటాయి. ఇది 450 కదా, ఇది వచ్చేసి 10 pounds స్కినీ వేస్ట్, పెద్ద సైజ్ చూపిస్తాను. సో బాగా స్ట్రెచ్ అవుతుంది అండ్ థిక్గా కూడా ఉంటుంది. సో కాలేజ్కి వెళ్ళడానికి దానికి అయితే ఇవి సరిపోతాయి. సో ఇది వచ్చేసి 10 pounds అనమాట. సో ఇవన్నీ ఏంటంటే జీన్స్ ఇవన్నీ వెయిట్ ఎక్కువ ఉంటాయి. సో అందుకే కొన్ని తెచ్చుకున్నారు అనుకోండి. ఫుడ్కి సంబంధించినవి ఎక్కువ తెచ్చుకుంటే బెటర్ బట్టల కన్నా. ఎందుకంటే బట్టలు నేను యూకేలో ఇక్కడ కొంటేనే బెటర్గా ఉంటాయి, వెదర్కి దానికి సూటబుల్గా ఉంటాయి అన్నమాట క్లోత్స్. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఇది కూడా 10 pounds. అయితే ఆఫర్లో ఉంది 5. సో ఇది వచ్చేసి ఆర్గోస్ అనమాట. ఇక్కడైతే సేన్స్బరీలో ఉంది. యూజువల్గా ఆర్గోస్ అని మీరు గూగుల్లో వెతికితే దొరుకుతుంది. సో అక్కడ ఏం కొనాలో నేను చూపిస్తాను అనమాట ఆర్గోస్ నేనున్న ప్లేస్లో. సో ఆర్గోస్ ఈ సెక్షన్ మొత్తం ఆర్గోస్. సో చూపిస్తాను ఎట్లా ఆర్డర్ చేయాలో దీంట్లో. సో ఇక్కడ రాగానే ఏంటి అంటే స్క్రీన్ ఉంటుంది. స్క్రీన్ ఏం చేయాలంటే బ్రౌజ్ ఫర్ ప్రోడక్ట్స్. సో మనం ఇక్కడ ఆర్డర్ చేసామనుకోండి, అక్కడ వెళ్ళి కలెక్ట్ చేసుకోవచ్చు స్ట్రేట్ అవే. ఇంట్లోంచి కూడా ఆర్డర్ చేయొచ్చు. బట్ సో అప్లయన్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ మనం అప్లయన్సెస్ చూద్దాము. నేను స్టూడెంట్గా వచ్చినప్పుడు అయితే అన్నీ ఇంట్లోనే నాకు విత్ ఫర్నిచర్ అన్నీ వచ్చాయన్నమాట. బట్ ఈ ఫ్యామిలీస్తో వస్తున్నారు కాబట్టి మీకు లేకపోతే ఇక్కడ కొన్ని వస్తువులు కొనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కెటిల్స్, కాఫీ కానీ టీ కానీ అన్నిటికీ మనం ఇక్కడ కెటిల్స్ వాడతాము. సో ఇక్కడ ఎక్స్పెన్సివ్ ఉన్నాయి, చీప్వి కూడా ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటంటే వ్యారంటీ ఉంటాయి, మనకు పాడైపోయినా వాడికి రిటర్న్ ఇవ్వచ్చు అనమాట. సో నేనైతే ఐల్ గో విత్ ద చీపెస్ట్ వన్. బికాజ్ స్టూడెంట్గా వచ్చినప్పుడు మనం ఇనీషియల్గా అన్ని డబ్బులు ఉండవు. సో మనం బ్రాండెడ్కి వెళ్ళకుండా ఇట్లాంటివన్నీ తీసుకున్నాం అనుకోండి, ఇవి కూడా వర్క్ చేస్తాయి. సో ఇది తీసుకోవచ్చు. ఇక్కడ బ్రాండ్స్ కూడా ఉన్నాయి, మన ఇష్టము. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏం కావాలి అంటే రైస్ కుక్కర్. నేను ఇక్కడ రైస్ కుక్కర్ కొన్నాను. అండ్ మైక్రోవేవ్స్ కూడా ఉంటాయి. మైక్రోవేవ్స్ కూడా అగైన్ కొన్నిసార్లు ఆఫర్స్ ఉంటాయి అన్నమాట. క్రిస్మస్ టైంలో అట్లా తీసుకోవచ్చు మీరు ఆఫర్స్. సో ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను రైస్ కుక్కర్ సర్చ్ చేస్తాను. సో రైస్ కుక్కర్ సార్ట్ బై. సో మనకి లోయెస్ట్ వచ్చేసి 15 pounds నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇండియా నుంచి తెచ్చుకునే బదులు మనం ఇవన్నీ వెయిట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అండ్ ఇక్కడ కూడా సేమ్ ప్రైస్కే దొరుకుతున్నాయి కాబట్టి మనం ఇక్కడ తీసేసుకోవచ్చు అనమాట. ప్రెషర్ కుక్కర్ కూడా ఉంది, హాఫ్ ప్రైస్ ఇప్పుడు ఆఫర్లో ఉంది. సో ఇది వచ్చేసి 6 liters ప్రెషర్ కుక్కర్. సో ఇట్లా మనకు అన్ని ఆప్షన్స్ ఉంటాయి. మనకి ఇక్కడ నచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇది కావాలనుకోండి, యాడ్ టు ట్రాలీ అని పెట్టేస్తే స్టాక్లో ఉందో చెప్తాను. యాడ్ టు ట్రాలీ, ఇక్కడ మనం మనీ కట్టేస్తాం అనమాట. ఇక్కడ మనీ పే చేసిన తర్వాత స్ట్రైట్గా వెళ్ళి ఇక్కడ కౌంటర్స్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళి మనం రిసిప్ట్ ఇచ్చామనుకోండి, వాళ్ళు మనకి స్ట్రైట్గా ప్రోడక్ట్ ఇచ్చేస్తారు. అక్కడికి వెళ్ళి మనం చూడకుండా అన్నీ మనం స్క్రీన్లో చూసుకోవచ్చు, మనకి నచ్చేది ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏం కొనుక్కోవచ్చు అంటే ప్రెషర్ కుక్కర్ కానివ్వండి ఇట్లా చీప్గా ఉంటే, లేదంటే నేను ఇండియా నుంచి జస్ట్ నేను పాపే కాబట్టి చిన్నది 1/2 liter తెచ్చుకున్నాను ఒకటి దానికి. రైస్ కుక్కర్ మాత్రం నేను ఇక్కడే ఆర్గోస్లో తీసుకున్నాను. ఇట్లాంటి అండ్ కెటిల్, ఎందుకంటే ఫ్యామిలీ ఇప్పుడు పాపతో వచ్చాను కాబట్టి ఫ్యామిలీ నా సామాన్లన్నీ నేనే కొనుక్కున్నాను. స్టూడెంట్గా వచ్చినప్పుడైతే అన్ని వాళ్ళే అకామిడేట్ చేశారు. ఇట్లాంటివి ఇక్కడే కొనుక్కోవచ్చు. ఇలాంటివన్నీ మనకి లగేజ్ స్పేస్ హెల్ప్ అవుతుంది అనమాట. బట్ మిక్సీ మాత్రము ఇండియా నుంచే తెచ్చుకోండి.
అది నేను ఇండియా నుంచి తెచ్చుకున్నాను. ఇక్కడ మిక్సీస్ అమ్ముతారు కానీ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఇక్కడ ఇంగ్లీష్ షాప్స్లో మిక్సీస్ ఎలా ఉంటాయంటే సాఫ్ట్ జ్యూసెస్కి దానికి మాత్రమే పనికొస్తుంది. మన ఇడ్లీ పిండి దోశ పిండి వేసుకునేంత స్ట్రెంత్ ఇక్కడున్న గ్రైండర్స్కి మిక్సీస్కి ఉండదు. ఏషియన్ షాప్స్లో మన వాళ్ళు అమ్ముతారు కానీ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సో మిక్సీ మాత్రం ఇండియా నుంచే తెచ్చుకోండి. సో దిస్ ఈస్ ఆల్ యూ హ్యావ్ టు బై ఫ్రమ్ ఆర్గోస్. నేనైతే ఇక్కడ తీసుకున్నాను. సో నా వెనక షాప్ వచ్చేసి ఇక్కడ ఏషియన్ కూరగాయలు దొరుకుతాయి అన్నమాట. కూరగాయలు కానివ్వండి, మన గ్రాసరీస్, పప్పులు, ఉప్పులు ఇలాంటివన్నీ దొరుకుతాయి అన్నమాట. పన్నీర్తో సహా దొరుకుతుంది. బట్ ఈ షాప్స్ ఏంటంటే టౌన్ సెంటర్లో లేదా అదర్ షాప్స్ ఉన్న చోట ఉండకుండా చుట్టుపక్కల ఉన్న కొంచెం డిస్టెన్స్లో ఉంటాయన్నమాట ఇలాంటి షాప్స్. సో మీరు కొత్తగా వస్తే కనుక టౌన్ సెంటర్లో వెళ్ళి వెతికితే ఇవి దొరకవు. సో ఇప్పుడు చూస్తే కనుక ఇండియన్ గ్రాసరీస్ అట్లా కొట్టి చూడండి క్రోమ్లో, నియర్ బై అని చూపిస్తాయి. ఇవైతే కనుక టౌన్ సెంటర్స్లో కానివ్వండి, నార్మల్ షాప్స్లో కానీ అట్లాంటి ఏరియాస్లో ఉండవు, కొంచెం దూరంలో ఉంటాయి అన్నమాట. సో అది మీరు చెక్ చేసుకోండి. సో లోపల ఇక్కడ ఎలాంటి వెజిటబుల్స్ దొరుకుతాయి చూపించేస్తాను. సో లెట్స్ గో అండ్ చెక్. సో పచ్చిపల్లీలు అంటాం కదా, ఇట్లా కూడా దొరుకుతాయి అన్నమాట. ఉడకబెట్టుకొని తినొచ్చు మంచిగా. ఇవి కూడా దొరుకుతాయి ఇక్కడ. సో మన గ్రీన్ చిల్లీస్, అల్లం వెల్లుల్లి, చిలకడ దుంప మనకు శివరాత్రి టైంలో దొరుకుతుంది. బట్ ఇక్కడ ఎప్పుడు పడితే అప్పుడు దొరుకుతాయి అన్నమాట. బెండకాయలు, ఈ మధ్య కరివేపాకు కూడా దొరుకుతుంది ఇక్కడ. కాకరకాయ, ఇవేంటో నాకు తెలీదు, నేనైతే ఎప్పుడు వండుకోలేదు. ఆకాకరకాయలేమో. సో బీరకాయలు, ఆనియన్స్, సోరకాయ, ఇలా పొడి వంకాయలు, ఇలా పచ్చడి వంకాయలు, ఇవేమో గుత్తి వంకాయకి అనమాట. కీరా దోసకాయలు అండ్ టర్నిప్. బీట్రూట్ ఇలా ఫ్రెష్గా దొరుకుతాయి అన్నమాట. అండ్ రా మ్యాంగోస్ పప్పులోకి వేసుకోవడానికి. ఉసిరికాయలు కూడా దొరుకుతున్నాయి. నిమ్మకాయలు అండ్ దొండకాయలు. ఇవేంటో నాకు తెలీదు, ఏవో సీడ్స్ ఇవి. పొట్లకాయ కూడా దొరుకుతుంది, బట్ చిన్న సైజు ఉంది. వచ్చేసి గోకరకాయలు, అంటే మటక్కాయలు ఏమో అంటారు కదా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో, అట్లా అనమాట. ఇవి వచ్చేసి బీన్స్, ఇవి కూడా దొరుకుతాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఆకుకూరలు అయితే అన్నీ దొరుకుతాయి. ఈవెన్ దిస్ వన్ అండ్ మై ఫేవరెట్ చామగడ్డ. ఇక్కడ పసుపు కొమ్మలు కూడా దొరుకుతున్నాయి అన్నమాట. పైన చూసారా సోరకాయలు, ఇవి వేరే సోరకాయలు. ఇక్కడ మెంతకూర దొరుకుతుంది, పుదీనా దొరుకుతుంది. ఏదేమాకో నాకు తెలీదు. ఇది వచ్చేసి మెంతం కూర. ఇది వచ్చేసి పాలకూర. ఇక్కడ పన్నీర్ కూడా దొరుకుతుందని చెప్పాను కదా. ఇట్లా పన్నీర్ ఇట్లా దొరుకుతుంది ఈ ఫామ్లో, లేదా కట్ చేసిన క్యూబ్స్ కూడా దొరుకుతాయి అన్నమాట. మన స్వీట్స్ కొన్ని ఉంటాయి కానీ ఇవన్నీ ఆవు నెయ్యితో చేసినవి, అంత టేస్ట్ ఉండవు మన ఇండియాలో లాగా. రసగుల్లాలు, జిలేబీలు కూడా అమ్ముతారు. బట్ ఇక్కడ గిన్నెలు చూస్తే కనుక, చూసారా ఎన్ని గిన్నెలు. ఇండియా నుంచి తెచ్చుకుంటే చీప్ పడుతుంది, బట్ కొద్ది రోజుల తర్వాత లేదు కొన్ని మర్చిపోయాము అవి ఇవి అనుకుంటే కనుక ఇక్కడ ఆల్ సైజెస్ ఆఫ్, చూసారు కదా అంటే ఫంక్షన్కి కొంతమంది ఇట్లా ఈ సైజులు కూడా దొరుకుతున్నాయి అన్నమాట. సో అన్ని సామాన్లు దొరుకుతాయి.
సో చూసారు కదా నేను ఇప్పుడు చూపించిన వెజిటబుల్స్ అన్ని. సో ఇక్కడైతే అన్ని దొరుకుతాయి, సో టెన్షన్ పడాల్సిన అవసరమేం లేదు. బట్ వచ్చిన వెంటనే షాప్స్ ఎక్కడ ఉన్నాయో ఏంటి తెలుసుకోవడం కొంచెం కష్టం అవుతుంది అనమాట. అందుకని ఏం చేయండి అంటే లైక్ బేసిక్ థింగ్స్, కందిపప్పు కానివ్వండి, ఇట్లా ఇడ్లీకి దోశకి సంబంధించిన సామాన్లన్నీ ఒక 2-3 kgs తెచ్చేసుకున్నారు అనుకోండి మీరు వచ్చేటప్పుడు. ఒక 2-3 months మీకు ఇక్కడ షాప్లు అన్ని తెలిసి అలవాటు అయ్యేంత వరకు మీరు సర్వైవ్ అవ్వచ్చు అనమాట ఈ సామాన్లతో. ఇంకా తర్వాత అయితే అన్ని, ఎందుకంటే సంవత్సరానికి 2 సంవత్సరాలకి అన్ని సామాన్లు తెచ్చుకోలేము, వెయిట్ ఎక్కువైపోతుంది మనకి. అందుకని ఒక 3 months వరకు, ఒక 2-3 months వరకు సరిపడా సామాన్లు తెచ్చుకోండి తినడానికి. ఎందుకంటే ఇక్కడ బ్రెడ్ బటర్ అవి తిని మనం బతకలేము, అన్నం తినకపోతే అసలు బతకలేము. సో రైస్ మాత్రము ఎక్కువ తెచ్చుకోకండి, ఎందుకంటే చెప్పాను కదా ఆల్డీలో కానివ్వండి లేదా ఇప్పుడు ఈ కార్నర్ షాప్స్ లో కానీ, ఆల్డీ అంటే ఇంగ్లీష్ షాప్, అక్కడైనా బాస్మతి రైస్ దొరుకుతాయి తక్కువ రేట్కే. నేను ఆల్రెడీ బ్రిస్టల్ వీడియో, ఇంకొకటి ఆస్డా వీడియో 2 చేశాను, అక్కడ చెక్ చేయండి, అక్కడ దొరుకుతాయి. సో బట్టలు కూడా చెప్పాను కదా ఇక్కడ నైట్ డ్రెస్సులు కానివ్వండి, జీన్స్లు కానివ్వండి, వెస్ట్రన్ వేర్ ఇట్లాంటివి కొంచెం ఇక్కడ తక్కువ రేట్కి మంచిగానే దొరుకుతాయి. పార్టీ వేర్ డ్రెస్సెస్ కానీ చీరలు కానివ్వండి ఒక తెచ్చుకోండి కొన్ని, ఎందుకంటే ఇక్కడ అకేషన్స్ ఉంటాయి, తెలిసిన వాళ్ళు ఇండియన్స్ కలవచ్చు మనకి, పార్టీస్కి దానికి పిలవచ్చు. సో ఆ పార్టీ వేర్ తెచ్చుకోండి. అండ్ మెడిసిన్స్ వచ్చేసి ఎస్ డెఫినెట్గా ఆఫ్ ది కౌంటర్ అయితే ఇక్కడ మెడిసిన్స్ మీకు పారాసిటమాల్ అట్లాంటివి దొరుకుతాయి. యాంటీబయాటిక్స్ అవన్నీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయకపోతే మీకు దొరకవు. అండ్ ఇక్కడ అంత ఈజీగా మీకు యాంటీబయాటిక్స్ ఇవ్వరు. సో మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా అట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా స్పెసిఫిక్ టాబ్లెట్స్ ఏమైనా ఉంటే కనుక మీరు ఇండియా నుంచి తెచ్చేసుకోండి. అండ్ ప్రిస్క్రిప్షన్ ఎక్కువ అయితే ప్రిస్క్రిప్షన్ అడుగుతారు, సో అది కూడా పెట్టేసుకోండి బ్యాగ్లో. సో అండ్ జాకెట్స్ ఇవన్నీ చలికి ఇక్కడే తక్కువ రేట్కి దొరుకుతాయి, ఇండియా నుంచి క్యారీ చేస్తే మళ్ళీ హెవీ అయిపోతాయి. సో ప్రైమాక్లో అయితే ఇనీషియల్గా తక్కువ రేట్కి దొరుకుతాయి. అండ్ డిసెంబర్ టైంలో అట్లా ఆఫర్స్ నడుస్తూ ఉంటాయి, అప్పుడు మీరు తీసుకోవచ్చు అనమాట. అండ్ వెజిటేబుల్స్ వచ్చేసి ఏషియన్ షాప్లో కొన్ని కూరగాయలు మాత్రమే తీసుకుంటాను. క్యాబేజ్, కాలీఫ్లవర్, బ్రోకలీ, టొమాటోస్, ఆనియన్స్, ఈ 5 మాత్రము నేను, పొటాటోస్, ఆలుగడ్డలు, ఇవన్నీ మాత్రం ఇంగ్లీష్ షాప్స్లోనే తీసుకుంటాను, ఎందుకంటే మనకు అక్కడ చాలా తక్కువ రేట్కి పడతాయి అనమాట మన షాప్లో కంటే కూడా. సో అది వచ్చిన 3 months చుట్టూ ఎక్స్ప్లోర్ చేయండి, మొత్తం తిరగండి, మీకు తెలుస్తుంది అనమాట ఎక్కడ తక్కువ రేట్కి దొరుకుతాయో ఏంటి అని. బట్ వచ్చేటప్పుడు మాత్రం ఫుడ్కి సంబంధించి చెప్పాను కదా ఇవి ఎక్కువ తెచ్చుకోండి, తినడానికి సర్వైవ్ అవుతారనమాట. బట్టలు ఇవన్నీ మాత్రం ఎక్కువ కుక్కేసుకోకండి, మీకు వెయిట్ ఎక్కువ పడుతుంది, ఎందుకంటే ఇక్కడ కూడా దొరుకుతాయి బట్టలు. సో ఇది సంగతి అనమాట. ఇవి నా ఎక్స్పీరియన్సెస్, ఇది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది, ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అని అనుకుంటున్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమున్నా కూడా మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయొచ్చు. లేదు అనుకుంటే కనుక ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అయ్యి అక్కడ కూడా మీరు నాకు మెసేజ్ పెట్టొచ్చు, నేను లింక్ డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.